మీరు చూస్తే గనక మీరు అన్నట్టు ఎండలో ఈవెన్ వాష్రూమ్ కూడా తను అలౌ చేయట్లేదు. సో చాలా ఇబ్బంది పెట్టి నైట్ 11 వరకు కూడా మీరు చూస్తే గనక మీడియా త్రూ నైట్ 11 వరకు మేము అక్కడే ఉన్నాము. సో అప్పుడు కూడా పోలీసులు వచ్చి సమ్ ఇష్యూ జరిగితే తప్ప లోపలికి అలౌ చేయడానికి లేకోకుండా అప్పుడు ఆ టైంలో ఇంటి పక్కన వాళ్ళు ఫుడ్ పెట్టారు తప్ప ఈవెన్ తను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా మీరు అన్నట్టు గ్లాస్ ఆఫ్ వాటర్ ఇవ్వలేదు, ఒక ఫుడ్ ప్రొవైడ్ చేయలేదు, కన్సర్న్ అనేది కూడా లేదు. పైగా ఇది నా ఇల్లు, రాస్తరునికి నేను కూడా ₹1 కోటి డబ్బులు ఇచ్చాననే ఒక చెప్తున్నారు. దీనికి సంబంధించి నీ కోర్టుకి సబ్మిట్ చేస్తాము అని చెప్పి మీడియాకు చూపించట్లేదండి. దీని గురించి మీరు అంటే కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది, జడ్జిమెంట్ ఇస్తారు, వెయిట్ చేస్తామని కూడా చెప్తుంటాను. చెప్తూ ఇది అంతవరకు తను వెయిట్ చేయాలి, తను వేరే చోట ఉండాలి. అసలు అయితే కోర్టు కనుక డిక్లేర్ చేసి ఇది నీకు చెందుతుందమ్మా, ఇది నీ ఇల్లే అని అన్నప్పుడు ఆవిడ రావచ్చు, ఉండొచ్చు. అప్పుడు కూడా తను ఏం చెప్తుంది, ఎవరినైనా సరే నేను పిలిచి అన్నం పెడతాను, వీళ్ళకి ఎందుకు నేను చూడను, నన్ను ఇన్సల్ట్ చేశారు అని అంటుంది. ఇన్సల్ట్ చేస్తే మాత్రం ఒక మనిషికి మినిమం నీడ్స్ ఉంటాయి, వాటర్ అని, వాష్రూమ్ అని, ఆ టైంకి ఫుడ్ అని. అట్లీస్ట్ నువ్వు ఫుడ్ పెట్టకపోయినా సరే వాష్రూమ్ అలౌ చేయాలి, లేదంటే వాటర్ ఇవ్వాలి, ఏదైనా కప్పు కాఫీ టీ లాంటివి ఆఫర్ చేయాలి. అది ఏమీ లేకుండా నువ్వు ఓన్లీ ప్రాపర్టీ కోసం, నీ హక్కుల కోసం నువ్వు భార్యవి కాదు అంటూ నాకు హక్కు వస్తుంది అని మాట్లాడుతూ అన్నెసరీ ఆర్గ్యుమెంట్ చేయడము, సీన్ క్రియేట్ చేయడం అనేది అస్సలు బాగలేదు. ఆ అమ్మాయికి మీరు చెప్పినట్టు కౌన్సిలింగ్ నాకు ఇప్పుడు ఇవ్వాలనే అనిపిస్తుంది. ఎస్, చూస్తే కనుక మేఘనా గారు, ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎందుకు రాస్తరుణ్ అనే పర్సన్ వాళ్ళ అమ్మ నాన్న బయట ఎండలో ఫుడ్కి వాటర్కి సఫర్ అవుతున్నప్పుడు ఇంకా రాస్తరుణ్ పిరిగ్గానే లోపనే ఉండిపోతాడా? ఇంకెప్పుడు ఫేస్ చేయడా ఈ ప్రాబ్లమ్ని? దీనికి అసలు ఎండ్ కార్ట్ అనేది పడదా? ఇప్పుడు యాక్చువల్గా అంటే అబ్బాయి వెనకాల ఉండడానికి ఒకటే రీజన్ ఏముందంటే తను హీరో. ఇప్పుడు తను వచ్చాయి అనుకోండి, ఒక 100 ఛానల్స్ వెళ్తాయి. 100 ఛానల్స్ వెళ్ళాక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చుకున్నా అంటే అక్కడ మెయిన్ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళ పేరెంట్స్ని పెట్టి, వాళ్ళ పేరెంట్స్ త్రూ ఉన్నాక ఆమె అట్లీస్ట్ కొన్ని యాక్టివిటీస్ ఆమె స్టాప్ చేయగలుగుతుందేమో అని చెప్పేసి పెట్టాడు. ఆమెను ఈ రోజుకి నువ్వు బయటకు వెళ్ళమ్మా అని ఇప్పుడు ఆమె అంటుంది, బంగారు నువ్వు నాకు చెప్పు, నేను వెళ్ళిపోతాను అంటుంది. సరే చెప్పినా కూడా వెళ్ళిపోతుందా అండి? ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను మీడియాకి, లావణ్యకి రాస్తారుని వచ్చి సమాధానం చెప్పమంటుంది, నేను చెప్పిస్తాను రాస్తారుతో, ఆమె యాక్షన్ వెంటనే వెళ్ళిపోతుందా చెప్పమనండి. సో ఆవిడ ఏం చెప్తుందంటే, రాస్తరుని వచ్చి నన్ను ప్రేమగా వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను, ఇష్యూస్ అని క్లోజ్ చేస్తాను. రాస్తరుని ఇప్పుడు వరకు మాట్లాడలేదు. ఫ్రాంక్గా చెప్పాలి అంటే రాస్తరుని మగోడు కాదా? ఎందుకు మాట్లాడు? ఆడం కూడా ఎందుకు ఇట్లా లోపల ఉంటున్నాడు? ఎందుకు వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి, మీలాంటి వాళ్ళకి, శేఖర్ భాష లాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయిస్తున్నాడు? ఎందుకు ఇలా చేపిస్తున్నాడు? ఒకవేళ అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ వేరే చోట ఉన్నాడు, నేను కూడా అక్కడికి వెళ్ళనా? లాస్ట్ టైం ముంబై వెళ్ళినప్పుడు ముంబైలో పూజల కోసం, వినాయకుడు పూజ కోసం అక్కడికి వెళ్ళారా, ఇంక వేరే పూజ కోసం వెళ్ళారా అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సో తను ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు రాస్తరుని వచ్చి ఒక స్టేట్మెంట్ కానీ వాళ్ళ పేరెంట్స్ సైడ్ తీసుకోవడం కానీ, అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని అక్కడ మొత్తం కమ్యూనిటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పేరెంట్స్ని పంపించారు అంటున్నారు, కరెక్ట్. బట్ రాస్తరుని అనేది ఎప్పుడైనా ఎండ్ కార్డు వేయకపోతే ఇది ఎన్ని డేస్ అనేది జరుగుతుందండి? ఇప్పుడు రాస్తారని ఇప్పుడు లావణ్య లాంటి అండి మనలాగా నార్మల్ మనిషి అయితే ఒక మనిషి వచ్చి మాట్లాడినా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు లావణ్య లాంటిది కాదు. ఆమెకి ఏంటి అంటే ఆమెకు కావాల్సిన ఆన్సర్ వచ్చే వరకు మెడకేస్తే కాలుకేస్తే మెడకేస్తే, ఇది అంటది, అది అంటది, అన్నీ ఆమె చెప్తుంది. ఆన్సర్ క్వశ్చన్ ఆమె, కేసు పెడతానంటది, కేసు తీసేస్తానంటది, నా బంగారం అంటది, నువ్వు మొగోడి కాదంటది, నా మొగుడు అంటది, ఇంకా నువ్వు నన్ను రేప్ చేసినావంటది, అన్ని ఆమె స్టేట్మెంట్లు అన్నీ ఆవిడవే ఉంటాయి. అలాంటి వాళ్ళతో ఎవరైనా సరే ఏం మాట్లాడతారు చెప్పండి? ఏం మాట్లాడతారు? ఏమొచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి అబ్బాయి? యాక్చువల్గా ఆ అబ్బాయి ఏమొచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలా చెప్పండి? ఇది నా ఇల్లమ్మా, నువ్వు బయటికి వెళ్ళు, నేను వచ్చి ఇంట్లో ఉంటానని రాస్తారని వచ్చి ఆమెతో ఫైట్ చేయాలా? ఆమె కామన్ సెన్స్ లేదా? ఇప్పుడు నువ్వు మొగుడు అంటున్నావు కదా, మొగుడు అంటే ఆమె 100 అఫేర్లవి వీడియోలు ప్రతి ఛానల్ వాళ్ళు చూసారు. చింటూతో మంచం కోళ్ళని చూసారు, మస్తాన్ సాయిలో లవ్ అఫేర్ అని చూసారు, మస్తాన్ సాయితో రేప్ కేసు పెట్టింది, మస్తాన్ సాయి నన్ను రేప్ చేశాడని, అట్లా కొన్ని 100 మంది లావణ్య మీద కంప్లైంట్ చేశారండి. ఇప్పుడు మనమంతా నార్మల్ మనుషులమే కదా, మన మీద ఏమన్నా కంప్లైంట్స్ వస్తున్నాయా? లావణ్య ఒక్కదాని మీద ఎందుకు ఇంతమంది, ఒక 10-20 మంది ఆమె మీద ఎందుకు కంప్లైంట్ చేయగలుగుతున్నారు అంటే ఆమె క్యారెక్టర్ అర్థమవుతుంది కదా. కంపులు ఎవరు పడాలనుకోలేదు, అబ్బాయి డీసెంట్ అబ్బాయి కాబట్టి ఆ కంపు నుంచి దూరం వెళ్ళాలనుకుంటున్నాడు. ఇది ఆ కంపులో పడిందంటే అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రీతి అండి, నా ఫోన్ ఇవ్వు అని ప్రయత్నం చేస్తుంది, ఈ రోజు వరకు ఫైట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్స్, వాళ్ళిద్దరు లవర్స్, వాళ్ళు ఏదో పర్సనల్స్ ఉంటే ఈ రోజుకి ఆమె వాళ్ళని అది అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది. మళ్ళీ వచ్చిన వాళ్ళు నా మీద దాడి చేశారంటది, ఈవిడ అందరి మీద చేస్తుంది. మళ్ళీ స్టేట్మెంట్లు ఏమో వాళ్ళు నా మీద చేశారంటది.
ఇప్పుడు మస్తాన్ సాయికి మీకు తెలియదు, ఆమె అంటుంది కదా మేము పేడ్ ఆర్టిస్టులు అంటుంది కదా అండి. ఇప్పుడు ఆవిడ మీడియాతోనే ఒప్పుకుంది, నేను ఒక యాంకర్కి నేను డబ్బులు ఇచ్చాను 40,000 అని. అవును. ఇప్పుడు ఆవిడని ఏమంటారండి? సరే ఆవిడ ఎందుకు ఇచ్చింది అది ఆన్సర్ ఎవరన్నా క్వశ్చన్ అడిగారా? ఛానల్స్ వాళ్ళైనా సరే అవునమ్మా నువ్వెందుకు ఇచ్చావు, నీ సైడ్ నీతి న్యాయం ఉందన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి ఆమె డబ్బులు? సో నేను అడిగానండి, మీరు చెప్పిన ఈ క్వశ్చన్ నేను మార్నింగే రేస్ చేశాను. మార్నింగ్ మాకు ఇచ్చిన బైక్ లో చెప్పింది తను ఏంటంటే నేను ఇలా పలానా ఒక ఛానల్ కి వాళ్ళకి డబ్బులు ఇచ్చాను అని చెప్పి, బట్ అక్కడ ఒక తమ్నేల్ మార్చాలి ఏదో సంథింగ్ అని చెప్పి ఇచ్చాను, నాకు తెలియదు ఇలా ఉంటుందని నాకు తెలియక ఇచ్చిందని చెప్పి తన రీజన్ చెప్తుంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చే అలవాటు ఇప్పుడు ఎవరికి ఉందని ఆమె ఒప్పుకుంటుంది చెప్పండి? ఇప్పుడు రియల్గా చెప్పాను అంటే ఇప్పుడు నా కాంటాక్ట్ ఇస్తాను, రాస్తారు నంబర్ ఉందేమో మీరు చూసుకోండి. మాకు రాస్తారు సంబంధం లేదు. ఇప్పుడు మేము ఇక్కడ సొసైటీలో ఉంటున్నాము, ఆమె వల్ల చాలా మంది పిల్లలు పాడైపోతున్నారు, ఆ న్యూస్ వల్ల, అది ఆమె డ్రగ్ కేసుల వల్ల సొసైటీ పాడైపోతుంది. మా కన్సర్న్ సొసైటీ మీద ఉంది. ఆమె అక్కడ మంచి చెడుల మధ్యలో మా ఫైట్ ఉంది, అక్కడ రాస్తారు లావణ్య మధ్యలో కాదు మా ఫైట్. ఎవరు రైట్ ఉన్నారు ఎవరు రాంగ్ ఉన్నారు. ఓకే ఓకే అండి. అమ్మ ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్స్ అనేది జనరల్గా మనం ఇస్తూ ఉంటాం కదా. సో ఈ అమ్మాయి చూస్తే ఒకళ్ళ మీద కాదు, అంతకుముందు మస్తాన్ సాయి అని ఒక పర్సన్, మీరు ఇది ఫస్ట్ నుంచి చూసారు కాబట్టి అడుగుతున్నాను. మస్తాన్ సాయితో మ్యారేజ్ అయ్యింది. సో తను అక్కడికి వెళ్ళి బెయిల్ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడడము, కోర్టుకి వెళ్ళడం అంతా జరిగింది. సో మళ్ళీ వస్తే ఇప్పుడు సెకండ్ డే చూస్తేనేమో ఈ హౌస్ నాది, రాస్తారు నా హస్బెండ్ అని చెప్పి మాట్లాడుతుంది. సో అసలు ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా అవసరం కదా. అసలు దీనికి గవర్నమెంట్ అప్లై చేయడానికి కానీ అలా ఏమైనా ఉంటుందా అంటే ఆవిడ తరపు నుంచి కాకుండా మనం ఇంత డ్రామా చూస్తున్నాం ఇన్ని డేస్ నుంచి. మేడం చెప్పినట్టు, మేఘనా గారు చెప్పినట్టు సొసైటీలో చాలా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. డ్రగ్స్ తీసుకోవడము, వాళ్ళతో వీడియోలు అనేవి మీరు చూడొచ్చు, ఎన్ని వందల వీడియోలు అమ్మాయిలు ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నారో తిను మస్తాన్ సాయి కలిసి ఇంతకుముందు వీడియోస్లో చూడొచ్చు మనం. సో మనము కోర్టు పరంగా కానీ ఆ అమ్మాయికి ఇలాంటి కౌన్సిలింగ్స్ ఇవ్వడానికి కానీ మనం ఏం చేయలేమా? సొసైటీ ఇలా చూస్తూ ఉండాలా? లేదు, ఈ కౌన్సిలింగ్ ఇచ్చేదానికన్నా ముందు ఆమె కొన్ని రూల్స్ అనేవి తెలుసుకోవాలి. ఇప్పుడు మస్తాన్ సాయిని పెళ్లి చేసుకున్నానంది, తర్వాత రాజధానుని 2014లో పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. మళ్ళీ ఒక పక్కన 16 ఇయర్స్ నుంచి నేను రిలేషన్లో ఉన్నాను, మళ్ళీ 11 ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నాము. అంటే ఒకదానికొకటి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినట్టు ఈ రిలేషన్ అతనితోటి, అసలు మ్యారేజ్ ఎంతమందిని చేసుకుంటుంది, చేసుకున్న తర్వాత కూడా తన హక్కుల కోసం ఇప్పుడు పోరాడుతుంది. అంటే రూల్స్ అనేవి, చట్టం అనేది ఆమెకు సరిగ్గా తెలుసుకుంటుందా తెలుసుకోదా? అవి తెలిస్తే కనుక దాని ప్రకారంగా ఇప్పుడు ఆమె ఏమన్నా ఒక చెడు మార్గంలో కానీ మంచి మార్గంలో కానీ వెళుతుంటే మనం ఒక విధంగా ఆవిడకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. మీరు అన్నట్టు ఒకదానికి ఒకటి సంబంధం లేదు, అప్పుడొక మాట ఇప్పుడొక మాట. ఇప్పుడు 10 మంది కూడా ఆమె మీద కేసులు పెడుతున్నారు, బ్లేమ్ చేస్తున్నారు అని అంటే ఆమె ఎన్ని విధాలుగా రాంగ్గా ఉందనేది మనకు అర్థమవుతుంది. అన్ని విధాలుగా రాంగ్గా ఉన్న మనిషి అసలు రూల్స్ తెలుసుకోవాలి ఫస్ట్. ఇలా ఉన్నప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా చాలా కష్టము. ఎవరికి అవసరం పడుతుంది కౌన్సిలింగ్ ఇవ్వడానికి? కాకపోతే ఏంటంటే ఒక అమ్మాయి ఆ విధంగా బయట నిలబడి సీన్ క్రియేట్ చేసుకోవడము, అలా బిహేవ్ చేయడం అనేది అస్సలు బాగలేదు. ఇంకా ప్రీతి అనే అమ్మాయి వచ్చి ఈమెకి ఎగ్నెస్ట్గా అట్లా మాట్లాడడం అనేది, ఆ దెబ్బలాడుకోవడం అనేది అస్సలు అందంగా లేనే లేదు వాళ్ళిద్దరికీ కూడా. ఏదైనా ఉంటే ప్రాపర్గా అట్లా మాట్లాడుకోవాలి. లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని నువ్వు అనుకుంటున్నప్పుడు కూర్చొని మాట్లాడుకోండి. లేదు నీకు రాజధానునే వచ్చి మాట్లాడాలి అనుకున్నప్పుడు దానికి ఒక మధ్యస్థంగా ఎవరినైనా పంపించి మాట్లాడడమో, లేకపోతే రిక్వెస్ట్ పెట్టడమో, పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసి పిలవండి కొంచెం నేను మాట్లాడతాను, కొన్ని నాకు డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేసుకుంటాను, అవి క్లియర్ అయితే కనుక నాకేం అభ్యంతరం లేదు లాంటి మాటలన్నీ వాడుతూ తను అక్కడ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది.